వాట్ ఈస్ దిస్ మిస్ కళ్యాణ్? నా ఉద్యోగానికి రాజీనామా. కళ్యాణ్. అవును సార్, నేను ఇంకా ఈ రక్తపు కూడు తినలేను. కళ్యాణ్, వాట్ హ్యాపెన్ టు యూ? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అని అడిగే కంటే ఇక జరగబోయేది ఏమిటి అని అడగండి. నగరంలో దారుణంగా 2 హత్యలు జరిగాయి. ఇప్పుడు 3వ హత్య చేసేదెవరో మీకు తెలుసా? ఇంకెవరు? ద సేమ్ క్రిమినల్ శివయ్య? నో, అతని కొడుకు కళ్యాణ్. కళ్యాణ్, నువ్వు? ఎస్ సార్, నేను ఆ లారీ డ్రైవర్ శివయ్య కొడుకునే సార్. నా కన్న తల్లిని బలాత్కరించి కన్న తండ్రి మీద అపవాదు వేసి కటకటాల వెనక వేయించిన వాడి మీద నేను పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మిస్టర్ కళ్యాణ్, ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగానే మాట్లాడుతున్నావా? పోలీస్ అధికారిగా బాధ్యత నిర్వర్తించే కంటే నా కన్న తల్లికి ఆత్మశాంతి కలగచేయడంలో నాకెంతో తృప్తి ఉంది. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి వేసుకున్నా ఈ కాకి దుస్తుల్ని అవమానిస్తావా? న్యాయం కోసం ప్రాధేయపడిన నా తండ్రిని హంతకుడిగా నిరూపించింది, ఉత్తమురాలైన నా తల్లిని నిండు న్యాయస్థానంలో వ్యభిచారిణిగా రుజువు చేసింది ఈ కాకి దుస్తులు వేసుకున్న కిరాతకుడే సార్. ఎవరో పోలీస్ అధికారి తప్పు చేశాడని నీ స్వార్థం కోసం నీ డిపార్ట్మెంట్ మీద ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తావా? ఏనాడో నీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఇప్పుడు నువ్వు హత్య చేస్తావు. రేపు ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి మరొకడు మరో హత్య చేస్తాడు. ఇలా హత్యలకు హత్యలే సమాధానాలైతే దేశం శ్మశానం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఎస్, త్యాగం మనిషిని దేవుని చేస్తే స్వార్థం అదే మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది. ఏ తండ్రి తన బిడ్డ హంతకుడు కావాలని కోరుకోడు. నీ తండ్రి కూడా ఇదే ఆలోచన నీ తండ్రికి ఉంటే సరాసరి నీ దగ్గరకు వచ్చి, బాబు నేను నీ తండ్రినిరా, నాకు జరిగిన అన్యాయానికి నాతో పాటు నువ్వు కూడా పగ తీర్చుకోవడా అని అడిగేవాడు. అడిగాడా? లేదు. మరిందుకే లేనిపోయిన ఆవేశం. కన్న తండ్రి హంతకుడని తెలియగానే ఒక పోలీస్ అధికారి దిగజారిపోయాడనే అపకీర్తి తెచ్చుకుంటావా? వ్యక్తి కంటే సంఘం ముఖ్యం, కుటుంబం కంటే దేశం ముఖ్యం, కక్ష కంటే కర్తవ్యం ముఖ్యం. ఆ తరువాత నీ ఇష్టం. వెరీ గుడ్ కళ్యాణ్, వెరీ గుడ్. వెంటనే వెళ్ళు. నీ తండ్రి సాగించే మరణ హోమాన్ని ఆపు. సారీ సార్. కళ్యాణ్, ఆ హంతకుడు వేటక సాగనవను. ఆ నేరస్తుని పట్టుకుని నేనే చట్టానికి అప్పు చెప్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా వాళ్ళ ఆప్యాయత కోసం వచ్చాను. ఆ రోజు నా రక్తం చూసి మీరు చెలించారేమో అనుకున్నాను, కానీ మనిద్దరి మధ్య తెలియని రక్తబంధం వల్ల చెలించారని తెలుసుకునే వచ్చాను. నాకంతా తెలుసు అంకల్. ఏమిటమ్మా నీకు తెలిసింది? బయటికి మీలో కనిపించే కసి కక్షల కంటే మీ గుండెలో మెదిలే మమత, అనురాగం అంతకంటే బలమైనవి, విలువైనవి అని నాకు తెలుసు. కాబోయే కోడలుగా మీకు సేవ చేయడం నా కనీస కర్తవ్యం. ఈ రోజు కాకపోయినా రేపైనా నేను కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాం. అంకల్, మా పెళ్లికి మీరు తప్పకుండా వస్తారు కదా? మీకోసం భోజనం తీసుకొచ్చాను, రండి భోంచెద్దురు గాని. ఏమిటి అంకల్ ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, 20 ఏళ్లుగా జైల్లో కరుడు కట్టుకుపోయిన నా రాతికుండే నీ మమతానురాగాలకు కరిగిపోయి కక్షకు దూరమై ఎక్కడ నా కర్తవ్యాన్ని మర్చిపోతానని భయంగా ఉంది. చూడండి అంకల్, నేనొచ్చింది మీ దారి మళ్లించాలని కాదు, మీ లక్ష్యాన్ని మార్చుకోమని చెప్పడానికి కాదు, తండ్రి లాంటి మీకు అన్నం పెట్టాలని. భోంచేయండి అంకల్, మీరు కడుపు నిండా తిని ఎన్నాళ్ళైందో. వద్దమ్మా వద్దు, నా పగ తీరే వరకు నాకేమీ వద్దు. నాకు ఆకలి, అన్నము అన్నీ పగే. వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నించు. వెళ్తాను అంకల్, వెళ్తాను. నేను పరాయి ఆడపిల్లనేగా, ఆప్యాయంగా వండి తెచ్చినా కాదనగలిగారు. ఇదే మీ కన్న కూతురైతే కాదనగలరా? అవునులే, ఎంతైనా నేను మీకు పరాయి దాన్నేగా. వస్తాను అంకల్, వస్తాను. ఆగమ్మా, తింటాను తల్లి. నా కోసం కాదు, నీ కోసం. రా, వడ్డించు.
ఏమిటి అంకుల్ అలా అయిపోయారు? రేపు నీ బిడ్డలు తినిపించి అన్నం తినేదాకా నేను బ్రతుకుతానో లేదు. ఈ క్షణాలు కళ్యాణికి ఎప్పుడైనా గుర్తు చేయి, సంతోషిస్తాడు. అంకుల్, పార్వతి, ఈ రోజు నీవు నాకు దూరమైన రోజు. అందుకే ఆ కిరాతకుల 2 ప్రాణాలని కానుక తెచ్చాను. ఇక మిగిలింది ఆ భూపతి ప్రాణాలు. వాడి ప్రాణాలు కూడా గాలిలో కలిపేసి నిన్ను చేరుకుంటాను పార్వతి. అమ్మా, నేనమ్మా నీ బిడ్డను, కళ్యాణ్ని. ఎప్పుడో నాకు మాటలు రాని వయసులో అమ్మా అని పిలవకముందే నువ్వు నాకు దూరం అయ్యావు. ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నీ దగ్గరికి వచ్చాను. ఎందుకో తెలుసా? ఈ రోజు నేను ఒక హంతకుణ్ణి పట్టి చట్టానికి అప్పగించబోతున్నాను. నా ప్రయత్నంలో రక్తబంధం అడ్డు రాకుండా నన్ను ఆశీర్వదించమ్మా. కన్నా, ఆ హంతకుడు ప్రయత్నాలు ఫలించాలని మీ అమ్మ ఎప్పుడూ ఆశీర్వదించిందిరా. ఏ తల్లి అలా ఆశీర్వదించదు. కళ్యాణ్, నీ తల్లికి జరిగిన అన్యాయం గురించి ఒక్కసారి ఆలోచిస్తే నువ్వే మాట అనవరా? నీ తల్లి చావుకు కారకమైన దుర్మార్గుల దురాగతాలు నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడుండవరా? కానీ మనకు తెలియని ఏ లోకంలో ఉన్నా నా పార్వతి ఆశీర్వాదం నాకుండబట్టే ఎందరినో ఎదిరించి మీ డిపార్ట్మెంట్కి 2 శవాల్ని బహుమానంగా పంపించాను. మరో శవాన్ని కూడా మీకు త్వరలోనే పంపించబోతున్నాను. ఆ ప్రయత్నం కూడా ఫలిస్తుంది. వస్తాను. ఆగో! ఈ సమాధి దగ్గర ఉన్నంత వరకే నువ్వు నాకు తండ్రివి, నేను నీకు కొడుకుని. ఇది దాటిన తర్వాత నువ్వు ఒక హంతకుడివి, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. మర్యాదగా లొంగిపో. నీ రివాల్వర్ కంటే నా ఆశయం బలమైంది కళ్యాణ్. ఏ గుండెల్లో కాల్చడానికి గుండె ధైర్యం చాలేదా? మమకారం అడ్డొచ్చిందా? మరో కడుగు ముందుకు వేస్తే తండ్రి వల్ల మమకారాన్ని మర్చిపోవడమే కాదు, పైనుంచి నా తల్లి దిగొచ్చి ఆపమన్నా ఆపకుండా నేల కులుస్తాను. సరెండర్. శభాష్, ఎంతైనా నా కొడుకువి కదా. నీలో ప్రవహించేది నా రక్తమే కదా. నీ ఉద్యోగ ధర్మాన్ని నేనెందుకు కాదనాలి? సంకెళ్ళివి. బిడ్డ చేతులు అరెస్ట్ అయ్యే అదృష్టం ఏ తండ్రికి ఉంటుంది? కమాన్. నేను నీకంటే ముందు పుట్టాను కళ్యాణ్. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు ఈ గుండెను బండలు చేశాయి. 20 ఏళ్ల జైలు జీవితంలో నా గుండెల్లో నరాలు ఇనుప కమ్ములుగా మారాయి. వాటిని నువ్వు వంచలేవురా. ఆ భూపతిగాడి రక్తం కళ్ళ చూసిన రోజున నేనే నీ ముందు నా చేతులు చాపుతాను. అప్పుడు వెద్దుగానే సంకెళ్ళు. మిస్టర్ ఎస్పీ అండ్ అదర్ ఆఫీసర్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భూపతి గారు రేపే విదేశాల నుండి తిరిగి వస్తున్నారు. మేయర్ అయిన సందర్భంలో వారిని నగర వీధుల్లో కోలాహలంగా ఊరేగించడానికి పురప్రముఖులంతా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని భూపతి గారి ప్రాణాలు తీయడానికి శివయ్య తప్పకుండా ప్రయత్నిస్తాడు. అందువల్ల మీరంతా 1000 కళ్లతో అడుగడుగునా పరిసరాలను పరిశీలించాలి. అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించాలి. సజీవంగానైనా నిర్జీవంగానైనా ఆ శివయ్యను పట్టి చట్టానికి అప్పగించాలి. లేకపోతే ప్రజలకు, ప్రభుత్వానికి పోలీస్ శాఖ మీద నమ్మకం నశించిపోతుంది. ఈసారి మాత్రం ఆ శివయ్య మా నుండి తప్పించుకోవడం కల్ల సార్. సార్, నా ప్రాణానికి తెగించైనా సరే ఆ హంతకుణ్ణి పట్టి చట్టానికి అప్పగిస్తాను. నో, మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, ఈ ఫంక్షన్కి నేను రాలేను. మీరు మేయర్ అయిన సందర్భంగా మీకు ఈ రోజు పుర ప్రముఖులందరూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేశారు. అక్కడకు మీరు తప్పకుండా వస్తారని తెలిసి ఆ శివం మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని 1000 కళ్ళతో కనిపెట్టి మేము పట్టుకుంటాం. ఈ ఒక్క అవకాశం మాకు కలిగించండి. కలెక్టర్ గారు కూడా మీకు ఇదే విషయం చెప్పమన్నారు. ఆయనదేం పోయిందండి, ఆయన ఏమైనా చెప్తారు. మీరు అనవసరంగా భయపడుతున్నారు సార్.
భయపడడం ఏమిటండి? ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు ఏమీ మా చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీకు అండగా ఉంటుంది. మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు సార్. ప్రజాబంధు భూపతి గారు పేదల పాలిట పెన్నిధి బడుగు వర్గాల కల్పతరువు మేయర్ గారు ప్రజాబంధు భూపతి గారు పేదల పాలిట పెన్నిధి. మై సన్, ఇప్పుడు నువ్వు ఒక క్రిమినల్వి, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. మర్యాదగా నాకు సరెండర్ అవ్వు. అవుతాను, కానీ ఇప్పుడు కాదు. నా ఈ ఆఖరి వేట పూర్తయ్యాక నీకే సరెండర్ అవుతాను. నీ చేతుల్లోనే వాలిపోతాను. అంతవరకు నన్నెవరూ ఆపలేరు. ఆగో! చివరిసారిగా చెప్తున్నాను, లొంగిపో. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. కర్తవ్య నిర్వహణ కోసం నా కన్న తండ్రిని చేతులారా చంపుకున్నాను. నన్ను క్షమించమ్మా. అర్జుడు
మిస్టర్ కళ్యాణ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కన్న తండ్రి అని తెలిసి కూడా ఒక హంతకుడిని అంతం చేసి మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, మాలాంటి ప్రజానాయకులు ముందు ముందు ఇలాంటి కిరాతకుడి చేతిలో బలి కాకుండా రక్షించావు. సమాజానికి మహోపకారం చేశావు. వెంటనే మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి నీ ఘనతను గుర్తించి బంగారు పథకం ఇప్పించి నీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాను. కానిస్టేబుల్స్, రిమూవ్ ద బాడీ. ఆగండి. చీమ కూడా అపకారం చేయని నాలాంటి ఉత్తముడి మీద పగబట్టిన ఈ రాక్షసుడి శవాన్ని ప్రజలంతా కళ్ళారా చూడాలి. పోలీసుల్నే ఎదిరించి చట్టాన్నే మట్టుబెట్టాలని ప్రయత్నించిన ఈ దుర్మార్గుడి పతనాన్ని చూసి అందరూ ఆనందించాలి. కట్టుకున్న భార్యని నిర్దాక్షిణ్యంగా చంపిన ఈ కసాయి హంతకుణ్ణి చూసి ప్రజలంతా అసహించుకోవాలి. ప్రియమైన ప్రజలారా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎంత కల్లోలం రేపినా ఇతనంటే నాకు సానుభూతి. నేను ప్రాణాధికంగా ప్రేమించిన ప్రజానీకంలో ఈ శివయ్య కూడా ఒకడు. పైగా ఒకప్పుడు నా లారీ డ్రైవరు. అందుకే నా సానుభూతిగా ఈ పూలమాల వేస్తున్నాను. నాన్న, నాన్న.